Hi to all. Welcome to ServiceNow Learn Easy by Praveen Amineni YouTube channel. So today interview question is, once an incident is set to high priority, how do you prevent users from lowering the priority? So ఇన్సిడెంట్ హై priority ఉన్నప్పుడు యూజర్స్ నుంచి లో ప్రయారిటీ చేంజ్ చేయడాన్ని ఎలా ప్రివెంట్ చేస్తారని అడుగుతున్నారు ఇంటర్వ్యూ క్వశ్చన్. రిక్వైర్మెంట్ మరోసారి చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్సిడెంట్ priority is already high, users must not be allowed to change it from to medium at low. మనం ఇన్సిడెంట్ ఫామ్ చెక్ చేద్దాము. ఇన్సిడెంట్ ఫామ్ న్యూ. ఇక్కడ ప్రయారిటీ క్రిటికల్ ఉంది, అంటే ఇంపాక్ట్ అర్జెన్సీ హై ఉంది. ఓకేనా? ఇఫ్ ఇన్సిడెంట్ ప్రయారిటీ ఇస్ ఆల్రెడీ హై అంటే ఏంటి? ఆల్రెడీ హైలో ఉంది, ఇన్సిడెంట్ ప్రయారిటీ క్రిటికల్లో ఉంది. క్రిటికల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? యూజర్స్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ ఇట్ టు మీడియం ఆర్ లో. సో యూజర్స్ అనేది ఈ ప్రయారిటీ క్రిటికల్ని మీడియం కానీ లో కానీ చేయకూడదని అడుగుతున్నారు. దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తామని అడుగుతున్నారు. మీడియం చేస్తే ప్రయారిటీ తగ్గిపోతుంది కదా, ప్రయారిటీ లోకి వచ్చేస్తుంది. అంటే చేంజ్ చేయకూడదు, హై ప్రయారిటీ నుంచి మనం లో ప్రయారిటీకి మార్చకూడదు. రెగ్యులర్గా ఏంటంటే మారిస్తే ఇట్లా చేంజ్ అవుతుంది. వర్క్ నోట్స్ మనం సబ్మిట్ చేస్తాము, టెస్టింగ్ అప్డేట్ చేస్తాము. అప్డేట్ చేస్తే ఏమైపోయింది? మనకి ప్రయారిటీ మారిపోయింది. ఇలా మారకూడదు. ఇలా మారకుండా ఎలా ప్రివెంట్ చేస్తామని అడుగుతున్నారు ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇట్లా మారకూడదు కదా, మారితే ఇంకా డేటా ఇంటిగ్రిటీ ఏముంది? అది అగైన్స్ టు ది SLA రూల్స్, అగైన్స్ టు ది గుడ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్. ఇఫ్ ఇన్సిడెంట్ ప్రయారిటీ is ఆల్రెడీ హై, యూజర్స్ మస్ట్ నాట్ అలౌడ్ టు చేంజ్ ఇట్ టు మీడియం ఆర్ లో. సో హైగా ఉన్నప్పుడు మీడియం కానీ లో కానీ చేంజ్ చేయకూడదని చెప్తున్నారు. ఎలా చేంజ్ చేస్తారు, ఎలా ప్రివెంట్ చేస్తాం ఇలా? సో ఎందుకు ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్? హై ప్రయారిటీ ఇన్సిడెంట్స్ ఆర్ బిజినెస్ క్రిటికల్. హై ప్రయారిటీ ఏంటంటే అర్జెన్సీ ఉండబట్టే కదండి మన ప్రయారిటీ హై ఉండేది. అందువల్ల బిజినెస్ క్రిటికల్ కదా, అంటే బిజినెస్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కదా అది. తర్వాత డౌన్ గ్రేడింగ్ ప్రయారిటీ కెన్ హైడ్ SLA వైలేషన్స్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ చాలా ఫాస్ట్గా క్లియర్ చేయాలి అనేది అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం. సో ఇన్సిడెంట్ ఫాస్ట్గా క్రియేట్ చేయకుండా లేట్ అయిపోతే బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇవన్నీ SLA వైలేషన్స్కి రీజన్ అవుతాయి. మనం డౌన్ గ్రేడింగ్ అంటే హై ప్రయారిటీ నుంచి లో ప్రయారిటీ చేంజ్ చేస్తే అది డౌన్ గ్రేడింగ్ అవుతుంది. గ్రేడింగ్ డౌన్ చేయడం, ఇంపాక్ట్ని డౌన్ చేయడం. మేనేజ్మెంట్ వాంట్స్ ప్రయారిటీ ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ అంటే డేటా లైఫ్ సైకిల్లో డేటాని చేంజ్ చేయకూడదు, అది ఇంటిగ్రిటీ కింద రాదది. సో మేనేజ్మెంట్ కూడా అలాగే చేస్తుంది, ఇన్సిడెంట్ ప్రయారిటీని చేంజ్ చేయకూడదు. మేనేజ్మెంట్ వాంట్స్ ప్రయారిటీ ఇంటిగ్రిటీ. తర్వాత ఏమవుతుంది? ప్రివెంట్స్ యూజర్స్ ఫ్రమ్ రెడ్యూసింగ్ అర్జెన్సీ ఇంటెన్షనల్లీ ఆర్ బై మిస్టేక్. యూజర్స్ బై మిస్టేక్ చేయొచ్చు, లేకపోతే ఇంటెన్షనల్గా చేయొచ్చు. సో ఇలా చేయకుండా ఎలా ప్రివెంట్ చేస్తారని అడుగుతున్నారు. ఇది రిక్వైర్మెంట్. ఇఫ్ ఇన్సిడెంట్ ప్రయారిటీ is ఆల్రెడీ హై, యూజర్స్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ ఇట్ టు మీడియం ఆర్ లో. సో ఈ క్వశ్చన్ మనం ఈ రిక్వైర్మెంట్ బ్రేక్ చేస్తే మనకు ఆన్సర్ ఉంటుంది దీనిలో. ఎలా బ్రేక్ చేయాలి? ఈ రిక్వైర్మెంట్ మరోసారి చూసుకుంటే మనకి అండర్స్టాండ్ చేస్తున్నాం ఒకసారి. ఈ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకుంటే అందులోనే ఆన్సర్ ఉంటుంది. ఇన్సిడెంట్ బీయింగ్ అప్డేటెడ్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ అప్డేట్ చేస్తున్నాం. రీడ్ ప్రీవియస్ ప్రయారిటీ అంటే ఏంటి? రీడ్ ప్రీవియస్ ప్రయారిటీ. సో ఆల్రెడీ ప్రీవియస్ ఏముంది? క్రిటికల్ ఉంది కదా, క్రిటికల్ రీడ్ చేయాలి మనం. అది ఇన్పుట్స్ సిస్టానికి ఇవ్వాలి మనం. రీడ్ కరెంట్ ప్రయారిటీ ఏముంది ఇక్కడ? కరెంట్ ప్రయారిటీ లోకి వచ్చింది కదా, అది కూడా ఇన్పుట్ కింద ఇవ్వాలి సిస్టానికి మనం. చెక్ ఇఫ్ ప్రయారిటీ ఈస్ బీయింగ్ డౌన్గ్రేడెడ్. చెక్ ఇఫ్ ప్రయారిటీ ఈస్ బీయింగ్ డౌన్గ్రేడెడ్. మన సిస్టానికి ఇన్పుట్ ఇవ్వాలి. సో ఏమని ఇన్పుట్ ఇవ్వాలి? ఈ ప్రయారిటీ అనేది డౌన్గ్రేడ్ అయిందా లేదని చెక్ చేయమని మన సిస్టానికి ఇన్పుట్ ఇచ్చుకోవాలి. తర్వాత ఒకవేళ డౌన్గ్రేడ్ అయితే ఆల్రెడీ డౌన్గ్రేడ్ అయింది కదా మనకి ఇక్కడ. డౌన్గ్రేడ్ అంటే ప్రయారిటీ హై నుంచి అర్జెన్సీ నుంచి లోకి వచ్చేసింది, తగ్గిపోయింది ప్రయారిటీ.
ఇఫ్ ఎస్ బ్లాక్ అప్డేట్. సో ప్రయారిటీ డౌన్ గ్రేడ్ అయింది కాబట్టి ఈ అప్డేట్ బ్లాక్ చేయాలి. అంటే ఏంటి? సెట్ అబౌట్ యాక్షన్ వాడాలి మనం. తర్వాత దాంతోపాటు షో ఎర్రర్ మెసేజ్ కావాలి మనకి. అంటే ఈ యాక్షన్ ప్రివెంట్ చేయాలి, ఈ సేవ్ చేసే ఆప్షన్ని ప్రివెంట్ చేయాలి. సేవ్ చేసే ఆప్షన్ అంటే డౌన్ గ్రేడింగ్ని ప్రివెంట్ చేయాలి, దాంతోపాటు ఎర్రర్ మెసేజ్ రావాలి. ఎలా రాస్తాం? ఇన్స్టెంట్ బీయింగ్ అప్డేటెడ్, రీడ్ ప్రీవియస్ ప్రయారిటీ. సో మనం కొత్తగా బిజినెస్లు క్రియేట్ చేయాలి. sys_script.list కానీ sys_script.do ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. లేకపోతే సిస్టమ్ నావిగేషన్లో మనం బిజినెస్ రూల్ ఎంటర్ చేయడం ద్వారా కూడా కొత్త క్రియేట్ చేయొచ్చు. సో న్యూకి వెళ్దాం మనం. మన రిక్వైర్మెంట్ ప్రకారం నేమ్ ఇస్తాం. ప్రివెంట్ ప్రయారిటీ డౌన్ గ్రేడ్ టేబుల్ వచ్చేసరికి ఇన్సిడెంట్. ఇక్కడ మనం అడ్వాన్స్ క్లిక్ చేస్తాం. ఇక్కడ కండిషన్ కూడా రిక్వైర్మెంట్ ప్రకారం అవసరం లేదు. ఇక్కడ మనకి బిఫోర్ ఆఫ్టర్ అసింక్ డిస్ప్లే 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఏ బిజినెస్ రూల్ అప్లై చేయాలని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ముందు ఈ బిఫోర్ ఆఫ్టర్ అసింక్ డిస్ప్లే యొక్క యూజెస్ తెలిస్తే, ఈ ఎప్పుడు వాడతారో తెలిస్తే మనకి ఈ రిక్వైర్మెంట్ ప్రకారం ఏ బిజినెస్ రూల్ వాడాలో తెలుస్తుంది. ఒకసారి మనకి టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్ చెక్ చేద్దాం. మనకి 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. బిఫోర్, ఆఫ్టర్, అసింక్, డిస్ప్లే బిజినెస్ రూల్. సో బిఫోర్ ఎప్పుడు వాడతాం? పేర్లోనే ఉంది, బిఫోర్ ది రికార్డ్ ఈజ్ సేవ్ టు ది డేటాబేస్. డేటాబేస్లో సేవ్ చేసే ముందు ఇది అప్లై అవుతుంది. అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మేక్ ఫీల్డ్స్ మ్యాండేటరీ చేయడానికి, మ్యాండేటరీ తెలుసు కదా మీకు, ఇన్సిడెంట్ ఫామ్లో ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఈ కాలర్ ఉంది, కాలర్ మ్యాండేటరీ చేయాలన్నా కూడా. స్టార్ ఉంది కదా, స్టార్ అంటే ఏంటి? మ్యాండేటరీ ఫీల్డ్. మేక్ ఫీల్డ్స్ మ్యాండేటరీ. ప్రివెంట్ అప్డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏంది? మనం అర్జెన్సీ ప్రీవియస్గా ప్రయారిటీ క్రిటికల్ ఉంది. క్రిటికల్ని మనం ఈ ఈ ఇంపాక్ట్ అర్జెన్సీ చేంజ్ చేయడం ద్వారా ఈ ప్రయారిటీ మనం తగ్గించాం. అంటే ఏంటి? అప్డేట్ చేసాం కదా. ప్రివెంట్ అప్డేట్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి, ఈ అప్డేట్ని ప్రివెంట్ చేయడానికి వాడతాం మనం. చేంజ్ వాల్యూస్ బిఫోర్ సేవ్ చేసే ముందు వాల్యూస్ చేంజ్ చేయడానికి. తర్వాత స్టాప్ డూప్లికేట్ రికార్డ్స్ని ప్రివెంట్ చేయడానికి. ప్రయారిటీ డౌన్ గ్రేడ్కి అంటే ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్. ప్రివెంట్ రీఓపెనింగ్ రిజాల్వ్ ఇన్సిడెంట్కి మనం ఎగ్జాంపుల్స్కి ఇవి వాడతాం బిఫోర్ బిజినెస్లో అనేది. తర్వాత ఆఫ్టర్ బిజినెస్ రూల్ టు ట్రిగ్గర్ యాక్షన్స్ టు క్రియేట్ అప్డేట్ అదర్ రికార్డ్స్ టు సెండ్ నోటిఫికేషన్స్ వాడతాం. ఆఫ్టర్ అంటే పేర్లోనే ఉంది. ఆఫ్టర్ ది రికార్డ్ ఈజ్ సేవ్ టు ది డేటాబేస్లో రికార్డ్ సేవ్ అయిన తర్వాత ఇది అప్లై అవుతుంది. ఎసింక్ ఆఫ్టర్ డేటాబేస్ కమిట్ అంటే ఏంటి? బల్క్ నోటిఫికేషన్స్ కానీ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అంటే ఇది హెవీ లోడ్ మీద రన్ అవుతుంది, హెవీ లాజిక్ మీద. అంటే ఏంటి? లార్జ్ డేటా అప్డేట్స్ అంటే ఎక్కువగా ఇంటిగ్రేషన్స్లో వాడతాం, ఎక్స్టర్నల్ ఇంటిగ్రేషన్స్ వాడతాం. ఇది బల్క్ నోటిఫికేషన్స్ వాడతాం. ఇది ఏసింక్ బిజినెస్లో అనేది. తర్వాత డిస్ప్లే బిజినెస్లో ఎప్పుడు వాడతాం అంటే వెన్ ది ఫామ్ ఈజ్ లోడెడ్, కంట్రోల్ యూఐ బిహేవియర్, పాస్ డేటా టు క్లయింట్ స్క్రిప్ట్. G_Scratch స్క్రాచ్ ప్యాడ్ ద్వారా క్లయింట్ సైట్కి మనం డేటా పాస్ చేయడానికి సర్వర్ నుంచి ఈ డిస్ప్లే బిజినెస్ రూల్ వాడతాం. వార్నింగ్ మెసేజెస్ కానీ, డిస్ప్లే విఐపి బ్యానర్స్ కానీ, ఇట్లా మనకి అన్ని డిస్ప్లే మెసేజ్ కావాలంటే ఈ డిస్ప్లే బిజినెస్ రూల్ వాడతాం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం ప్రయారిటీ డౌన్ గ్రేడ్ అంటే ఏంటి? ప్రివెంట్ అప్డేట్ ప్రివెంట్ చేయడానికి బిఫోర్ బిజినెస్ రూల్ వాడతాం. సో దీన్ని బట్టి మనం ఏం వాడతాం? బిఫోర్ బిజినెస్ రూల్ వాడతాం దీని ప్రకారం. తర్వాత ఇన్సెట్ అప్డేట్ డిలీట్ క్వైరీ ఏం వాడాలి మనం? ఇక్కడ మన రిక్వైర్మెంట్ ప్రకారం అప్డేట్ వాడాలి. ఎందుకంటే ఇది ప్రయారిటీ చేంజ్ చేయకుండా మనం ప్రివెంట్ చేయాలి. ఎట్లా? అప్డేట్ అనే ఆప్షన్ ద్వారా. అందువల్ల మనం అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం. ఇంకా యాక్షన్స్ అవసరం లేదు ఈ రిక్వైర్మెంట్ ప్రకారం.
అడ్వాన్స్ మీద క్లిక్ చేద్దాం. అడ్వాన్స్ మీద క్లిక్ చేసి కోడ్ బ్రేక్ చేసి మనం అప్లై చేద్దాం. ఇన్సిడెంట్ బీయింగ్ అప్డేటెడ్. రీడ్ ప్రీవియస్ ప్రయారిటీ. ప్రీవియస్ ప్రయారిటీ మనం రీడ్ చేయాలి. ప్రీవియస్ ప్రయారిటీ ఏముంది? క్రిటికలే కదా, క్రిటికల్ ఉంది. సో అది మనం ఇన్పుట్స్కి ఇచ్చుకోవాలి సిస్టానికి. అంటే ఏంటి? ప్రీవియస్ కరెంట్ డిఫరెన్స్ తెలియాలి సిస్టానికి. ఇక్కడ ఇఫ్ ఇఫ్ అయితే ప్రీవియస్ ప్రయారిటీ, ప్రీవియస్ ప్రీవియస్ ప్రయారిటీ ఏముంది? క్రిటికల్ ఉంది కదా, ప్రీవియస్ డాట్ ప్రయారిటీ, ప్రయారిటీ ప్రయారిటీ ప్రీవియస్ ప్రయారిటీ ఈక్వల్ టు 1 అంటే క్రిటికల్ అండి. బ్యాక్ ఎండ్ నేమ్, బ్యాక్ ఎండ్ వాల్యూ 1 క్రిటికల్. తర్వాత ప్రీవియస్ ప్రయారిటీ ఈక్వల్ టు 1 అంటే కరెంట్ ప్రయారిటీ ఏముంది? 1 కాక ఏదైనా ఉండొచ్చు, అంటే నాట్ ఈక్వల్ టు 1 కదా. సో అందువల్ల ఏం చేస్తామండి మనం? ఈఫ్ కరెంట్ ప్రయారిటీ, ఇప్పుడున్న ప్రయారిటీ, కరెంట్ డాట్ ప్రయారిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి మీనింగు? కరెంట్ ప్రయారిటీ క్రిటికల్ కాదు. ఇది కరెంట్ ప్రయారిటీ 1 కాదు, క్రిటికల్ కాదు. ఈ ప్రీవియస్ ప్రయారిటీ ఈక్వల్ టు 1 అంటే ఈ ప్రీవియస్ ప్రయారిటీ క్రిటికల్, కానీ కరెంట్ ప్రయారిటీ క్రిటికల్ కాదు కదా. అది ఇన్పుట్గా ఇచ్చినాం సిస్టానికి. అప్పుడు ఏం చేయాలి? ఈ సిచ్యువేషన్ రైజ్ అయినప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ కావాలి. ఈ కండిషన్ అప్లై అవుతున్నప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ రావాలి. ఎర్రర్ మెసేజ్ ఎలా వస్తుంది? గ్లైడ్ సిస్టమ్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్ అనే ఆప్షన్ ద్వారా వస్తుంది. రిక్వైర్మెంట్ బ్రేక్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు రీడ్ ప్రీవియస్ ప్రయారిటీ రాసాము మనం, రీడ్ కరెంట్ ప్రయారిటీ మన కోడ్లో రాసాము. ఇప్పుడు చెక్ ఇఫ్ ప్రయారిటీ ఈస్ బీయింగ్ డౌన్గ్రేడెడ్. ఇఫ్ ఎస్ బ్లాక్ అప్డేట్ అండ్ షో ఎర్రర్ మెసేజ్. సిస్టమ్కి ఏంటంటే చెక్ చేస్తుంది డౌన్ గ్రేడ్ అయిందా లేదా అని. డౌన్ గ్రేడ్ అయితే బ్లాక్ అప్డేట్ చేస్తుంది, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఈ 2 ఆప్షన్స్ ద్వారా సిస్టమ్ చెక్ చేస్తుంది డౌన్ గ్రేడ్ అయిందా లేదా అనేది. ఇప్పుడు ఏంటి? ఎర్రర్ మెసేజ్ రావాలి. డౌన్ గ్రేడ్ అయింది, ఎర్రర్ మెసేజ్ రావాలి. జిఎస్ అంటే గ్లైడ్ సిస్టమ్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్. యాడ్ ఎర్రర్ మెసేజ్ డిఫాల్ట్గా వచ్చేసిందండి. మనం ట్యాబ్ బటన్ ఎంటర్ చేయొచ్చు, లేదా మనం డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. ఎర్రర్ మెసేజ్, నేను ట్యాబ్ ఎంటర్ చేస్తున్నాను. యాడ్ ఎర్రర్ మెసేజ్. ఏం ఎర్రర్ మెసేజ్ రావాలి మనకి? మనం కొటేషన్స్లో రాసుకోవాలి. యూ కెనాట్, క్యాప్స్లో యూ కెనాట్ డౌన్ గ్రేడ్. డౌన్ గ్రేడ్ అంటే మీనింగ్ ఏంటి? మనం తగ్గిస్తున్నాం ప్రయారిటీని. ప్రయారిటీ డౌన్ గ్రేడ్ ప్రయారిటీ వన్స్ ఇట్ ఈస్ సెట్ టు హై. ఇట్ ఈస్ సెట్ టు హై ప్రయారిటీ నుంచి లో ప్రయారిటీకి చేంజ్ చేయకూడదు అని మీనింగ్ వస్తుంది దీంతో. తర్వాత ఏం చేయాలి? లైన్ ఎండింగ్లో మన సెమికోలన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎర్రర్ మెసేజ్ ఇచ్చాము, ఇది యాక్షన్ ప్రివెంట్ చేయాలి కదా. ఎర్రర్ మెసేజ్ ఇచ్చాము. ఇఫ్ ఎస్ బ్లాక్ అప్డేట్ని బ్లాక్ చేయాలి. అంటే ఏంటి? సెట్ అబౌట్ యాక్షన్ వాడాలి. సెట్ అబౌట్ యాక్షన్ అంటే ఏంటి? కరెంట్ వాడాలి. కరెంట్ ఎందుకు వాడాలంటే ఈ ఇన్సిడెంట్కే కదా, ప్రజెంట్ ఇన్సిడెంట్కి, కరెంట్ ఇన్సిడెంట్కి. కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్. అబౌట్ పైనే ఉంది ఇది ఏపీ. నేను ట్యాబ్ ఎంటర్ చేస్తున్నాను. సెట్ అబౌట్ యాక్షన్. అబౌట్ యాక్షన్ వదిలేయాలా? కాదు, ట్రూ చేయాలి. ట్రూ చేస్తేనే మనకు వర్క్ అవుతుంది. అదే ఫాల్స్ పెట్టామనుకోండి, అబౌట్ యాక్షన్ వర్కౌట్ అవ్వదు. సో చెక్ చేస్తున్నాం అన్ని సింబల్స్, కోడ్ కరెక్ట్గా ఉందో లేదో.
ఇఫ్ ప్రయారిటీ ఈక్వల్ టు 1, ఇఫ్ ప్రీవియస్ ప్రయారిటీ ఈక్వల్ టు 1, ప్రీవియస్గా మనకి క్రిటికల్ ఉంది. ఇఫ్ కరెంట్ ప్రయారిటీ నాట్ ఈక్వల్ టు 1, ఇప్పుడైతే ప్రజెంట్ కరెంట్ ప్రయారిటీ క్రిటికల్ కాదు. అప్పుడు ఏం చేయాలి? సిస్టమ్ చెక్ చేసేసి ఎర్రర్ మెసేజ్ రావాలి. ఏ ఎర్రర్ మెసేజ్ రావాలి? యూ కెనాట్ డౌన్ గ్రేడ్ ప్రయారిటీ వన్స్ ఇట్ ఈస్ సెట్ టు హై అనే ఎర్రర్ మెసేజ్ రావాలి. దాంతోపాటు యాక్షన్ ప్రివెంట్ చేసేయాలి. కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ అనే ఆప్షన్ వాడడం ద్వారా ఈ యాక్షన్ ప్రివెంట్ అయిపోతుంది. ట్రూ ఉంటేనే మనకి ఈ యాక్షన్ ప్రివెంట్ అవుతుందండి. సో ఫాల్స్ పెట్టినా కానీ ఏం ఈ ప్లస్ ఏం లేకపోయినా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. ఒకసారి నేను ఫార్మాట్ చేస్తాను కోడ్, నేను సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనం. ఈ కోడ్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనం. టెస్ట్ ఎలా చేస్తామంటే ఇన్సిడెంట్లోకి వెళ్ళి ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ ఆల్రెడీ ఉన్న ఇన్సిడెంట్స్ మొత్తం ఓపెన్ అవుతాయి దీని ద్వారా. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్. ఇప్పుడు ప్రయారిటీ క్రిటికల్లోనే చూద్దాం. ప్రయారిటీ క్రిటికల్. ప్రయారిటీ క్రిటికల్ ఉన్నాయి. క్రిటికల్ ఉన్నాయి. ఏం చేద్దాం మనం? ప్రయారిటీ క్రిటికల్ తగ్గిద్దాం. ఇప్పుడు సేవ్ చేద్దాం, అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసేటప్పుడు వర్క్ నోట్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేయాలి మనం. టెస్టింగ్ ప్రయారిటీ డౌన్ గ్రేడింగ్ అంటే ప్రయారిటీ తగ్గిస్తాం మనం. దీన్ని టెస్ట్ చేస్తున్నాం. అప్డేట్ చేద్దాం. చూసారా మనం కోడ్ వర్కౌట్ అయింది. ఇక్కడ ఏమిచ్చాడు? యూ కెనాట్ డౌన్ గ్రేడ్ ప్రయారిటీ వన్స్ ఇట్ ఈస్ సెట్ టు హై. అంటే హై ప్రయారిటీ నుంచి డౌన్ ప్రయారిటీకి చేయడానికి వీల్లేదని మీనింగ్ వస్తుంది. దాంతోపాటు ఇన్వాలిడ్ అప్డేట్ అని వచ్చింది. ఇన్వాలిడ్ అప్డేట్ ఏంటంటే సెట్ అబౌట్ యాక్షన్ ద్వారా మనకి ఈ ఫర్దర్గా యాక్టివిటీని ప్రివెంట్ చేసింది, మూవ్ అవ్వకుండా. ఇదే అండి బిజినెస్ రూల్. ఇదే ఇచ్చాము మనం. బిజినెస్ రూల్ కోడ్లో ఇదే ఇచ్చాము. బిజినెస్ రూల్. లేకపోతే sys_list sys_script.list ప్రీవియస్ బిజినెస్ రూల్ లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతాయి మనకి. మనం రాసింది ఇదేనండి బిజినెస్ రూల్. ప్రివెంట్ ప్రయారిటీ డౌన్ గ్రేడ్. అడ్వాన్స్ ఏమి ఇచ్చాము? యూ కెనాట్ డౌన్ గ్రేడ్ ప్రయారిటీ వన్స్ ఇట్ ఈస్ సెట్ టు హై అనేది మనం ఎర్రర్ మెసేజ్ రావాలని కోరుకున్నాము. దాంతోపాటు సెట్ అబౌట్ యాక్షన్ 2 అని పెట్టుకున్నాము. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం వచ్చింది కదా. యూ కెనాట్ డౌన్ గ్రేడ్ ప్రయారిటీ వన్స్ ఇట్ ఈస్ సెట్ టు హై అని వచ్చింది. దాంతోపాటు ఇన్వాలిడ్ అప్డేట్ అంటే సెట్ అబౌట్ యాక్షన్ ద్వారా మనకి ఇన్వాలిడ్ అప్డేట్ వచ్చింది. సో ఇట్లా మనం డౌన్ గ్రేడింగ్ ప్రయారిటీని ప్రివెంట్ చేసుకోవచ్చు. అన్నెసరీగా చేసే డౌన్ గ్రేడింగ్ ప్రయారిటీని ప్రివెంట్ చేయొచ్చు. ఇన్సిడెంట్ రిక్వైర్మెంట్ కూడా ఇదే. వన్స్ an incident is set to high priority, how do you prevent users from lowering the priority? దీని ప్రకారం మనం ఈ కోడ్ని ఈ క్వశ్చన్ బ్రేక్ చేసుకుని మనం కోడ్ రాసాం. దాంతోపాటు ఎన్ని బిజినెస్ రూల్స్ ఎలా అప్లై చేయాలో మనం చూస్తున్నాం దీనిలో. ఇదండి. ఇట్లా మనం ఇంటర్వ్యూ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. Thank you for watching. Thanks to all. Wish you all the best.